క్యాండిడేటు అవినాష్ రెడ్డి గారు. ఇదే అవినాష్ రెడ్డి గారు మా సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అక్యూజ్డ్గా దోషిగా చేర్చబడినవాడు. 5 సంవత్సరాలు వీళ్లకున్న అధికారాన్ని వాడుకొని సిబిఐ నుంచి సైతం తప్పించుకొని తిరిగారు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి చిన్నాన్నను హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చారు. ఆయన బిడ్డేమో ఈ రోజు వరకు న్యాయం కావాలి అని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉంది. 5 సంవత్సరాలుగా న్యాయం జరగలేదు. వివేకానంద రెడ్డి గారు ఎవరన్నా? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. ఈ గడ్డ బిడ్డలకు 40 సంవత్సరాలు సేవ చేసిన నాయకుడు. అలాంటిది వివేకానంద రెడ్డి గారిని ఆయన సొంత ఇంటిలోనే గొడ్డలితో 7 సార్లు నరికి చంపితే ఈ రోజు 5 సంవత్సరాల వరకు న్యాయం జరగలేదు అంటే ఇక సమాజంలో న్యాయం ఉందనా చచ్చిపోయింది అనా? మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పోటీకి దింపారు. అంటే మళ్ళీ హత్య చేయించిన వాళ్ళే అధికారంలోకి రావాలి, అధికారాన్ని వాడుకొని తప్పించుకొని తిరగాలి, మళ్ళీ ఇలాంటి వాళ్ళే చట్టసభలకు వెళ్ళాలి. ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది. ఇది అన్యాయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలైనా కూడా ఈరోజు నేను ఎదురు నిలబడ్డాను. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసము ఈ చెల్లెలు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. నా బిడ్డలను నా ఇంటిని సైతం పక్కన పెట్టి సంవత్సరం రోజుల పాటు రోడ్ల మీదనే తిరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు నిలబడింది అంటే కారణం సొంత చిన్నాన్న హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారి పక్షాన నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నా, మీ అందరూ న్యాయం పక్షాన నిలబడతారని, నేరాన్ని గెలవనివ్వరని నమ్మకంతో ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది. ఈరోజు ప్రపంచం అంతా చూస్తుంది. కడప ప్రజలు కడపలో న్యాయాన్ని గెలిపిస్తారా లేక నేరాన్ని గెలిపిస్తారా అని. ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకో పక్క అవినాష్ రెడ్డి ఉన్నాడు. మీరు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేక మీకు ఎంపీగా వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి కావాలో? ఒక పక్క న్యాయం ఉంది, ఒక పక్క నేరం ఉంది, ఒక పక్క ధర్మం ఉంది, ఒక పక్క డబ్బు అధికారం ఉంది. అన్నా మీరు ఏ వైపు? అమ్మా మీరు ఏ వైపు? ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి అడుగుతున్నాం. 5 సంవత్సరాలుగా సునీతమ్మ, డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి గారి బిడ్డ తిరగని కోర్టు లేదు, ఎక్కని తలుపు లేదు, కొట్టని తట్టని తలుపు లేదు, ఎక్కని కోర్టు మెట్టు లేదు. ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. 5 సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి గారి రక్తము ఈ గడ్డ మీద న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది, అయినా కూడా జరగలేదు. అందుకే ప్రజా కోర్టుకు వచ్చాం, మీ తీర్పు కోసం వచ్చాం. ప్రజాక్షేత్రంలోనైనా న్యాయం దొరుకుతుందేమో అని వచ్చాం. రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చాచి ప్రజలను న్యాయం అడగడానికి వచ్చాం. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని, న్యాయాన్ని గెలిపిస్తారని, నేరాన్ని ఓడిస్తారని మా నమ్మకం. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డను నేను మాటిస్తున్నాను. రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు ఎంపీగా గెలిపిస్తే ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ గొంతు అవుతుంది, మీకోసం కొట్లాడుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డను మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నా, మీరు నన్ను గెలిపించండి. ఈ గడ్డ మీదనే బతుకుతా, మీతో బతుకుతా, మీ బిడ్డలకే నా జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మరొకసారి ఆశీర్వదించాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే అమ్మా, హస్తం గుర్తు, పెదమా హస్తం గుర్తు, రాజశేఖర రెడ్డి గారి గుర్తు. అన్న అభయ హస్తం అవుతుంది, ఆశీర్వదించండి. అన్న హస్తం గుర్తు, చేయి గుర్తు, అన్న హస్తం గుర్తు. మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు మొదటి పేపర్ తెల్ల పేపరే ఇస్తారన్న, వైట్ పేపర్. తెల్ల పేపరు ఎంపీ పేపర్. ఈ తెల్ల పేపర్ మీద 4వ నంబర్ హస్తం గుర్తు, 4వ నంబర్ హస్తం గుర్తమ్మ. ఇది నొక్కాల్సి ఉంటుంది, 4వ నంబర్.